రోజు కార్యక్రమం వివరాలు 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, 5 నుంచి 5:30 వరకు మెహరాజ్ గారి ప్రసంగం, తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుందండి. తర్వాత మనకి నామము, ప్రార్థనలు, హారతి, మౌనము, హారతి ఈ రోజు కార్యక్రమం 6 గంటల వరకు ముగించుకుందామండి. ముందుగా నమో బాబు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा, महिनि जनिंचिन मानव रूप, महिनि जनिंचिन मानव रूप, इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा, भवभय भंजन परम पावन, भवभय भंजन परम पावन, नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव अज्ञानांधतनंतमु చేసి, अज्ञानांधतनंतमु చేసి, दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी, हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा, अव्यय मोक्षं बनु ग्रहिंपु, अव्यय मोक्षं बनु ग्रहिंपु, नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव जय मेहर बाबा, जय जय मेहर बाबा, जय मेहर बाबा, जय जय मेहर बाबा, जय मेहर बाबा, जय 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 मेहर बाबा, जय जय मेहर बाबा, जय मेहर बाबा, जय जय मेहर बाबा, जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। జయ బాబా అండి. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం పాడుతా ప్రేమ గారు ముందుగా సులోచన గారు ఒక పాట పాడతారు, తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. సులోచన గారు. జై బాబా అండి, జై మెహర్ బాబా అండి. పన్నగేశ్వరరావు గారు అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా,
ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా, శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం, శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా, నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే, నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వముని పొందెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా, వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, వరమే నీ సేవ నాకు పరమ పావనా, శరణాగత వత్సలుడవు పతిత పావనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. పనగేశ్వరరావు గారు జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మెహరు నామం, మహిమ కలిగిన మెహరు నామం, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, దైవ ప్రేమను పెంచునామము, దైవ సన్నిధి చేర్చునామం, దైవ ప్రేమను పెంచునామం, దైవ సన్నిధి చేర్చునామం, ఆత్మజాగృతి చేయునామం, మహిమ కలిగిన మెహరునామం, ఆత్మజాగృతి చేయునామం, మహిమ కలిగిన మెహరునామం, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మెహరునామం, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, రాగబంధము త్రుంచునామము, భవబంధము తెంచునామం, రాగబంధము త్రుంచునామము, భవబంధము తెంచునామం, అనురాగమే పంచునామం, అనురాగమే పంచునామం, మహిమ కలిగిన మెహరునామం, మహిమ కలిగిన మెహరునామం, ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమ కలిగిన మెహరునామం, ఎన్నిసారులు అన్నను
ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా కీ జై. జయగోబండి పనేశ్వర్. జై బాబా అండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు మీరు పాట పాడండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు. జై బాబా విజయలక్ష్మి గారు. ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. నేనా? మీరే, మిమ్మల్ని పాడండి. ఓకే అండి. అవతార్ మెహర్ బాబా की जय. శరణం శరణం మెహదీసా, నిన్నే నమ్మితి పరమేశా, జగదీశా హృదయేశా, మెహదీసా శరణం. శరణం శరణం మెహదీసా, నిన్నే నమ్మితి పరమేశా, జగదీశా హృదయేశా, మెహదీసా శరణం. నీవే మదిలో నిండుగా నిలిచి, నీ ప్రేమతో మా హృదయము నింపి, నీవే మదిలో నిండుగా నిలిచి, నీ ప్రేమతో మా హృదయము నింపి, అన్య చింతనలు మదిలో నీగా నిత్యము తలచేవరమిడు మాకు. అన్య చింతనలు మదిలో నీగా నిత్యము తలచేవరమిడు మాకు. నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములు కలిగేననుచు. నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగేననుచు. జన్మ కర్మలను దాటాలనుచు, జన్మ కర్మలను దాటాలనుచు, ధన్య జీవులం కావాలనుచు, ధన్య జీవులం కావాలనుచు. నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదములు చేరా. శరణం శరణం మెహదీసా, నిన్నే నమ్మితి పరమేశా, జగదీశా హృదయేశా, మెహదీసా శరణం. భువన మోహన విలరించి, మేరు బాబాయను నామము బడిసి, భువన మోహన విలరించి, మేరు బాబాయను నామము బడిసి, ప్రేమ మార్గమును రాజబాటలో పరమ పదములకు దారి చూపుకివి. ప్రేమ మార్గమును రాజబాటలో పరమ పదములకు దారి చూపుకివి. సర్వరాజులు సర్వమతములను సమ్మోహంతో చేరబిడుగా, సర్వరాజులు సర్వమతములను సమ్మోహంతో చేరబిడుగా. సద్గురువులను సన్నతించగా సజ్జనులెల్లరూ సన్నిధి చేరిది. సద్గురువు నిన్ను సన్నతించగా సజ్జనులెల్లరూ సన్నిధి చేరిది. సద్బుద్ధిన సుఖము సర్వేశ, నీ చరణాబ్దములే మాకు శరణం. సద్బుద్ధిన సుఖము సర్వేశ, నీ చరణాంబుధములే మాకు శరణం. శరణం శరణం మెహదీసా, నిన్నే నమ్మితి పరమేశా, జగదీశా హృదయేశా, మెహదీసా శరణం. శరణం శరణం మెహదీసా, నిన్నే నమ్మితి పరమేశా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా విజయలక్ష్మి గారు. ఇప్పుడు అందరూ జై బాబా. పన్నెసారి మీ జై బాబా అండి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా సార్, పన్నగేశ్వర గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమించి సేవించు ప్రభుని, ప్రేమను పొంది తరించు, ప్రేమ బాటలో పయనించు. ప్రేమించి సేవించు ప్రభుని, ప్రేమను పొంది తరించు, ప్రేమ బాటలో పయనించు. ప్రేమించి సేవించు. ఆ ఆ, ప్రేమించు గుణమున్న సేవించు గుణమబ్బో,
సేవించు గుణమున్న సహించు గుణమబ్బు. ప్రేమించు గుణమున్న సేవించు గుణమబ్బు. సేవించు గుణమున్న సహించు గుణమబ్బు. సహజత్వమున ప్రేమ ప్రియ రూపమనలేమా. సహజత్వమున ప్రేమ ప్రియ రూపమనలేమ. ప్రేమావతరణములో ప్రేమ సౌగంధిక వనములో. ప్రేమావతరణములో ప్రేమ సౌగంధిక వనములో. ప్రేమించి సేవించు ప్రేమానుభవము పరిపూర్ణ వరము. ప్రభువాంఛ నెరవేర్చు అపురూప అహము. తనువును దహించి మనసును హరించి. తనువును దహించి మనసును హరించి. మురిపించి మరిపించి లాలించు ప్రేమ. మురిపించి మరిపించు లాలించు ప్రేమ. ప్రేమించి సేవించు అందరిని ప్రేమించి సేవించు ప్రేమ. అరుదించే అవనిని ఈ యుగములోన. అలరించే అందరిని తన ప్రేమలోన. తాపించే ప్రేమను ఎద ఎదలోన. నిష్కామ సేవకు నెలవైన ప్రేమ. పరిపూర్ణ ప్రేమకు కొలువైన ప్రేమ. నిష్కామ సేవకు నెలవైన ప్రేమ. పరిపూర్ణ ప్రేమకు కొలువైన ప్రేమ. ప్రేమించు ప్రేమాధివై ప్రేమలోకాన విద్యాధివై. ప్రేమించు ప్రేమాధివై ప్రేమలోకాన విద్యాధివై. ప్రేమించి సేవించు ప్రభుని ప్రేమను పొంది తరించు. ప్రేమ బాటలో పయనించు. ప్రేమ బాటలో పయనించు. ప్రేమించి సేవించు ప్రభుని ప్రేమను పొంది తరించు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పనగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. మంచి పాఠం ఇచ్చారు. ప్రతి హృదయ క్షేత్రాన్ని సాగు చేసుకుని ఈ ప్రేమ సౌగంధిక వనాన్ని నాటుకున్నట్లయితే ఆ పరిమళాలు ఎదరు వాళ్ళకి ఆస్వాదించేటట్టుగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి మంచి పాఠం ఇచ్చారని మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు. తర్వాత సరస్వతి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహరుబా 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 మెహరుబా. స్మరింతు నీ నామం మెహరుబా. స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా. స్మరింతు నీ నామం. మెహరుబా 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 మెహరుబా.
విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదంచితివి. ఈశ్వర సేవా భాగ్యం నొసగి మనసులు తోచితివి. విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదంచితివి. ఈశ్వర సేవా భాగ్యం నొసగి మనసులు దోచితివి. మా మనసులు దోచితివి. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. నీ సాయము కోరెదము. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంత్రివయా. సమదమ కరుణాపశాంత గుణములు మాకిడి బ్రోవుమయా. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమంత్రివయా. సమదమ కరుణా శాంత గుణములు మాకిడి బ్రోవుమయా. నీదరి చేర్చుమయా. మెహరుబా 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 స్మరింతు నీ నామం. మెహరుబా స్మరింతు నీ నామం. తరింప మా జన్మం. మెహరుబా స్మరింతు నీ నామం. మెహరుబా 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 మెహరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు సరస్వతి గారు పాడిన తర్వాత జడజి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. సత్యమైనది ఈ చిత్రము, మెహరుని సజీవా రూపము. సత్యమైనది ఈ చిత్రము, మెహరుని సజీవా రూపము. ఇది చిత్రము దోచెడి చిత్రము. చూడుమా అటు చూడుమా చిరునవ్వులము. చింత తీర్చెడి మోము. కోటి దేవతల కొలువులో పంచ సద్గురువుల పిలుపుతో ప్రేమ రూపమై దివ్య తేజమై మెహరు బాబాగా మేను ధరించి ధరణికి దిగిన దైవము. ధరణికి దిగిన దైవము. మెహరుని చూపులు మేల్కొల్పులు. మెహరును చూపులు మేల్కొల్పులు. ఆ చిరునవ్వులే మౌనపు మాటలు. దివ్యమైన ఆ వెలుగు చూడుమా. దివ్యమైన ఆ వెలుగు చూడుమా. మాయ తెరలు మది తొలగిపోవును. చిత్రమైన ఈ జగతిలో చూచితి నిన్నో చిత్రములు. కారు మబ్బుల మాయ జగతిలో కాంచితి నిన్నో విచిత్రములు. చిత్రమైన ఈ చిత్ర తేజమై మెహరు రూపమై మేల్కొల్పేను. విజ్ఞాన వెలుగులను
పంచెను అజ్ఞాన చీకటులను తొలగజేసెను సత్యమైనది చిత్రము మెహరుని సజీవ రూపము ఇది చిత్తము దోచెడి చిత్రము చూడుమా అటు చూడుమా చిరునవ్వుల మోము చింత తీర్చెడి మోము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఇప్పుడు జడజ గారు ఒక పాట పాడతారు. अवतार मेहर बाबा की जय जय बाबा అని నోట అనరా జై బాబా అని నోట అనరా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా జై బాబా అని నోట అనరా శ్రీరామనామము సౌఖ్యప్రదాయము శ్రీకృష్ణ నామము భవభయహర నామము శ్రీయేసు నామము కరుణామృత పానము శ్రీయేసు నామము కరుణామృత పానము మన మెహరు బాబా నామము ముక్తికి సోపానము జై బాబా అని నోట అనరా జై బాబా అని నోట అనరా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా జై బాబా అని నో యజ్ఞయాగ క్రతువులు నీవు చేయలేవురా జపము తపము నిష్టతో ఆచరించలేవురా యజ్ఞయాగ క్రతువులు నీవు చేయలేవురా జపము తపము నిష్టతో ఆచరించలేవురా అడుగడుగున మాయని వెంటనంటియుండునురా జీవా అడుగడుగున మాయని వెంటనంటియుండునురా ఆ మాయనధిగమించ మెహరు నామమే శరణమురా జై బాబా అని నోట అనరా జై బాబా అని నోట అనరా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా ఆ నామమే నీ జన్మను చరితార్థం చేయునురా జై బాబా అని నోట అనరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. జై బాబా అండి. మనకి ప్రసంగానికి సమయం అయింది. 2 నిమిషాలే ఉంది. ఇప్పుడు మెహరాజ్ గారి ప్రసంగం ఉంటుంది. మెహరాజ్ గారి ప్రసంగం అయిన తర్వాత అరుణ రవీంద్ర గారు, లలిత కుమారి గారు, శ్వేత గారు, రాజవాణి గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా. జై బాబా అండి. పన్నగేశ్వర గారు జై బాబా. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు బాబా చెప్పిన ద మాస్టర్ లవ్ అండ్ గ్రేస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. అంటే ప్రభు యొక్క ప్రేమ ఫోన్ చేస్తా ప్రభు యొక్క ప్రేమ కృప దీని గురించి బాబా ఏమన్నారు, అసలు ఆ కృప ప్రసరించాలంటే మనమేం చెయ్యాలని ఇదిచ్చి చెప్పిన విషయం కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. అంతకు ముందుగా అసలు కృప అంటే ఏంటి, అది ఎలా వర్షిస్తుంది అని ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి. అంటే సాధారణంగా ఒక మానవుడి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో
భగవంతుని మీద ఇష్టం పెరుగుతుంది కదా. ఒకళ్ళు చిన్న వయసు నుంచే భగవంతుడు అంటే ఆకర్షితులవుతారు, కొంతమంది మధ్య వయసులో, కొంతమంది 60 దాటాక. ఇట్లా వాళ్ళ వాళ్ళ అంటే ఆయన యొక్క కృప వాళ్ళ మీద వర్షించినప్పుడు అంటే అదంతా కూడా భగవంతుడు నిర్ణయించిన సరైన సమయం అనుకోవాలి. అంతేగాని ఈ వయసులో ఇప్పుడు పట్టుకోవడం ఏంటి, లేకపోతే చిన్న వయసు నుంచి భగవంతుని పట్టుకోవడం ఏంటి, ఇలా ఉండదు. అదంతా అంటే ఎవరు ఎప్పుడు భగవంతుడు ఆకర్షిస్తాడో ఎవరు చెప్పలేరు. ఇదంతా కూడా బాబా కూడా అంటారు కదా, నేను ప్రేమిస్తేనే వాడు నన్ను ప్రేమించగలుగుతాడు అని బాబా చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, ఎవరిని ఎప్పుడు భగవంతుడు ఆకర్షిస్తాడో ఎవరూ చెప్పలేరు. అలా ఆకర్షింపబడిన సమయమే వారికి భగవంతుడు నిర్ణయించిన సరైన సమయం అనుకోవాలి. అంటే ఇప్పటికి వాళ్ళకి సమయం వచ్చిందనమాట. భగవంతుని ధ్యానించడమో, భగవంతుని ప్రేమించడమో, భగవంతుని పూజించడమో ఆ టైంలో వాళ్ళకి కుదిరింది. అంటే ఆ సమయం వచ్చింది, ఆ కృప ఆయన మీద వాళ్ళ మీద పడింది. అంటే ఇక్కడ ఒక కథ ఏంటంటే, భగవంతుని కొంగు పట్టుకుని విడవకుండా ఎవరు ఉంటారో వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు అని చెప్పి ఒక బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన ఒక నీతి కథని ఇక్కడ రాశారండి. ఎవరైతే భగవంతుని కొంగు పట్టుకుని విడవకుండా ఉంటారో వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. అందుకే ప్రభు ఎంతో జాగ్రత్తగా ఒక పర్వదిగారు ప్రార్థన, ఇంత అద్భుత లక్షణాలు గల భగవంతుడి నీడలో నువ్వు ఉన్నావు అని ధైర్యాన్ని ఇస్తుందండి. పశ్చాత్తాప ప్రార్థన మనల్ని సంస్కార ప్రక్షాళన చేయిస్తుంది. ఇక మండలీ ప్రార్థన ఏం చేస్తుంది, ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు అధికాధికంగా నా కొంగు రెండు చేతులతో గట్టిగా పట్టుకో అని. ఎందుకు భగవంతుడు బాబా ఎంత ప్రేమికుల మీద మానవాళి మీద ఎంత అద్భుతమైన ప్రార్థనలు ఇచ్చారు అంటే, ఆ 3 ప్రార్థనలు చాలండి భగవంతుని దరిచేరడానికి మనకి. ఇక్కడ కూడా బైబిల్లో రాశాట, యేసుక్రీస్తు చెప్పాట, భగవంతుని కొంగు పట్టుకుని విడవకుండా ఎవరు ఉంటారో వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. దీని గురించి ఒక చిన్న కథ. ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. అతనేంటంటే అతనికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది. పొద్దున్న లేవగానే కొంతమంది కూలీల్ని పనిలోకి పంపిస్తాడు. సరే, పనిలోకి పంపించేసి తన ఇంటి కార్యక్రమంలో ఉంటాడు. కొంతసేపు అయ్యాక మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ కొంతమంది కూలీలు కనిపిస్తారు. అయ్యో, ఎందుకలా ఖాళీగా ఉంటారు, నాకు తోచిన కూలీ మీకు ఇస్తాను, మీరు కూడా వెళ్ళి తోటలో పని చేయండి అంటాడు. సరే, వాళ్ళు కూడా వెళ్తారు. అలా మధ్యాహ్నం 12కి 3 గంటలకి ఇలా పంపిస్తూనే ఉంటాడు తోటలోకి కూలీలందరినీ కూడా. ఆఖరికి ఈ టైంకి అంటే ఇంకా ఆ టైం అయిపోతుంది కదా, కూలీ టైం ఉంటుంది కదా, సాయంత్రం 6 గంటలకి ఈ కూలీలందరూ పని వదిలేసి పని దిగి వచ్చాక కూలీ ఇవ్వాలి అందరికి. మొదటగా జాయిన్ అయిన కూలీ అనుకుంటాడు, నేను ముందే జాయిన్ అయ్యాను కదా, అందుకని నాకు కూలీ ఎక్కువ వస్తుంది. జాయిన్ అయిన కూలీ కూడా అంతే ఇస్తాడు ఆ వ్యాపారి. అడుగుతారు, ఇదేం అన్యాయం, మేము పొద్దున్న నుంచి పనిచేస్తున్నాం కదా, మరి వాడికి నాకు సమంగా ఎలా, నా డబ్బు కానీ అన్యాయం ఏం జరగలేదు, నాకు ఇదే న్యాయం అనిపించింది అంటాడు. అంటూ ఈ కథ చెప్తూ యేసుక్రీస్తు అంటాటండి, చివరి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అవుతారు. చాలా మందిని పిలవడం జరుగుతుంది, కానీ కొద్ది మందే తీసుకోబడతారు అంటాట. దాని అర్థం ఏంటంటే, వాయిస్ కట్ అవుతుందండి, వినిపించట్లేదు. తెలుస్తుంది. అంటే ఇప్పుడు వ్యాపారి ఎంత ఎంత చక్కగా ఎందుకు ఇచ్చాడు అంటే, మార్నింగ్ జాయిన్ అయిన అతను కూలీ చేసిన పని అంత అలా ఉన్నా, మధ్యాహ్నం జాయిన్ అయిన కూలీ పని కూడా అంత నిబద్ధతతో చేశాడు వాడు. అంటే ఇక్కడ భక్తితో పోల్చాడు యేసుక్రీస్తు కూడా. ఏం చెప్తున్నాడు, చివరి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అవుతారు అంటే, ఎంత భక్తితో పట్టుకున్నాము కాదు అది అక్కడ, ఎంత దృఢంగా పట్టుకున్నాము అన్నది భగవంతుడు చూస్తాడు. అలాగే ప్రేమ కూడా బాబా చెప్తారు, ఎంత ఇచ్చావు అన్నది ఆ విలువ చూడ్డు, ఎంత ప్రేమతో ఇచ్చావు. మనకి పురాణాల్లో కూడా చెప్తారు, శబరి ఎంగిలి పళ్ళు తిన్నా
ఆ విదురుడు ఒలిచిన అరటిపండు ఇస్తే కృష్ణుడికి ఎవరికో ఆ తొక్క ఇస్తే ఆ పండు పడేసి తొక్కిస్తాడు. ఆ భక్తి పారవస్యంలో తొక్క తినేస్తాడు కృష్ణుడు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమనే చూస్తాడు అనడానికి ఈ అద్భుతమైన 2 సంఘటనలు. అలాగే ఈ అవతారంలో కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే ప్రేమ అంటున్నారు. అంతేగాని నువ్వు ఎంత విలువైంది ఇచ్చావు కాదు, ఎంత ప్రేమతో ఇచ్చావు అన్నది మనం దాన్ని చూస్తాడు భగవంతుడు అన్నది తెలియాలి. భక్తితో ఉన్నాను కదా అని చెప్పి మన ఇష్టానుసారం మన జీవితాన్ని నడుపుకుంచుకోవడం కాదు. భక్తితో ఉండడం అంటే దృఢంగా చిట్ట చివరి వరకు, అంటే ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అంటే ఏమొచ్చినా కూడా కష్టం సుఖం ఏమొచ్చినా కూడా తండ్రి నా మంచి కోసమే ఇవన్నీ చేశాడనే ఒక దృఢ విశ్వాసంతో ఆ కొంగును పట్టుకుని ఉండడం. అలా ఉండడం అన్నది కరెక్ట్ అని చెప్తున్నాడు యేసుక్రీస్తు కూడా. ఆ దృఢతరాన్ని చూస్తాడు భగవంతుడు అని చెప్తూ బాబా అండి లార్డ్ మెహర్లో ఇదెన్నో భాగం అంటే 11వ భాగం. బాబా ఆంధ్ర టూర్ లో ఉన్నట్టున్నారు. అప్పుడు చెప్తారు ఈ ద మాస్టర్స్ లవ్ అండ్ గ్రేస్ గురించి. మీ అందరినీ ఇక్కడ చూస్తున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా వద్దకు రావడంలో మీరు చూపిన ప్రేమ ఆరాధన వలన నేను మెచ్చుకుంటున్నాను. మీరు పడే బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు, మీ ఆశలు నాకు తెలుసు. వీటన్నిటినీ నేను అర్థం చేసుకున్నాను. వీటిని గురించి మీరు నోరు విప్పి చెప్పనక్కర్లేదు అంటూ, అలాగే చేతల ద్వారా వ్యక్తపరిచే పని లేదని కూడా బాబా చెప్తున్నారు. అనేక రూపాలలో సంభవించే సహజ అసహజ విపత్తుల వలన యావత్ ప్రపంచం బాధపడుతూనే ఉంది. నిజానికి మొత్తం మానవ జాతి తీరుతెన్నులు ఎంతో విషాదకరంగా పరిణమించాయి. బాధలు అనుభవించడం మానవ జాతికి తరతరాలుగా వచ్చే వారసత్వం లాంటిదే. కేవలం వ్యక్తిగతమైన బాధ లేకుండా యావత్ ప్రపంచం భయం మనస్తాపాల గుప్పిట్లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంది. మానవుల బాధ వెనక ఉండి అంతా నడిపించేది ఆ దైవేచ్ఛ లేనిదే ఏదీ జరగదు అన్నారు బాబా. ఇక్కడ దైవేచ్ఛ గురించి కూడా మనం తెలుసుకుందామండి. అంటే బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఉన్న వ్యక్తిగత సమస్యలతో పాటు జాతీయ మరియు విశ్వాత్మక సమస్యలు వేధిస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు సద్గురువులు అవతారుల మార్గదర్శకత్వం అవసరం. యుగాలుగా దైవీ మానవులు అంటే అవతారులు తమ దివ్య సందేశాలతో మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నారు. దైవీ మానవులు తమ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా వారి శిష్యులు, భక్తులు, అనునీయులు తమ ప్రీతమ ప్రభు అందించిన సందేశాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేయడానికి తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయరు. అవతార పురుషులు, సద్గురువులు తమ మార్గదర్శకత్వాన్ని మానవ మేధస్సుకు అంతు చిక్కని రీతిలో, తమదైన విలక్షణమైన తీరులో, అర్థం చేసుకోలేని విధానాల్లో మానవ జాతికి, ప్రపంచానికి తమ రక్షణను నిరంతరం అందిస్తూనే ఉంటారు. పరిపూర్ణులైన సద్గురువులు ఎంపిక చేసిన ఏ కొద్ది మందికో కాకుండా మొత్తం మానవ జాతికంతటికీ రక్షకులై ఉంటారు. వారి ఈ ప్రేమ కృపా రసంతో ఈ విశ్వం నిరంతరం సమర్చింపబడుతూ ఉంటుంది. శిష్యుడైనా భక్తుడైనా మనసు నిండా నింపుకున్న సందేహాలతోనూ, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎందువల్ల అనే ప్రశ్నలతోనూ సద్గురువుల వద్దకు ఎప్పుడూ వెళ్ళకూడదు. గురువుల నుండి జాలువారే కృపారసాన్ని అందుకోవడానికి ఇది అవరోధంగా నిలుస్తుంది. బాబా చెప్తున్నారని ఇదంతా కూడా ఆ కృప ఎలా ప్రసరించాలి, ప్రేమ ఎలా ఉండాలి చెప్తున్నారు. ఒక గురువుని గాని, ఒక అవతార పురుషుడు దగ్గరికి వెళితే కనుక గురుకృప మేధోపరమైన శోధనాలకు అంతు చిక్కనట్టిది. అందువల్ల మీరు అచంచల విశ్వాసంతోనూ, ప్రేమ, భక్తి, ప్రపత్తులతోనూ, నా దివ్య ప్రేమ మరియు కృప పొందాలన్న తీవ్రమైన తపనతోనూ నా వద్దకు రావాలని నేను నా దివ్యాధికారంతో చెబుతున్నాను అంటున్నారు. అంటే మనకి ఇక్కడ తపన గురించండి ఈ రియల్ ట్రెజర్లో ఇరిచి చెప్తాడు. అసలు తపన్నది ఎలా ఉండాలి అంటే, ఒక ప్రాపంచిక జీవితంలో విసిగిపోయిన ఒక సాధకుడు ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి భగవదైక్యం కావాలి, నాకు దైవీ ఆనందం కావాలి అని అడుగుతాడు. అడుగుతూ అంటాడు గురువుతోటి, నేను ఎన్నో కష్ట నష్టాలు కోర్చి
ఎంతో సాధన చేసినప్పటికీ మీరు చెబుతున్న భగవదైక్యాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను, ఇసుమంత అనుభూతి కూడా నాలో కలగడం లేదు ఎందుకని అని అడుగుతాడు గురువుని ఆ సాధకుడు. అడిగితే గురువు అంటాడు, నీవు ప్రయత్నాలు ఎలా చేశావో చెప్పు అని అడుగుతాడు. అడిగి మళ్ళీ గురువే అంటాడు, నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నేను చూడగలుగుతున్నాను, అందులో నీవన్న తీవ్ర ప్రయత్నం నాకెక్కడా కనిపించలేదు అంటాడు. చెప్తాం కదా, పొద్దున్న లేచి ప్రార్థనలు చేసేస్తున్నామండి, మధ్యాహ్నం అంతా ఇలా స్కైపుల్లో, సాయంత్రం సహవాసకి వెళ్ళిపోతాం, ఇలా ఇంత చేస్తున్నా కూడా బాబాకి మా మీద దయ లేదు, మాకు ఎందుకీ కష్టాలు, మాకెందుకీ బాధలు అంటే ఎవరైనా సరే అండి, బాబా భక్తులే కాదు, భగవంతుని భక్తితో పూజించిన వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటారు. అయ్యో ఎంతలా భగవంతుని పూజిస్తున్నాను కదా, నాకెందుకు ఈ సమస్యలు అని అనుకుంటాం కదా. అందుకని గురువు చెప్తున్నాడు, నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు కనిపిస్తున్నాయి, కానీ నువ్వు అంటున్నావు కదా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నేను ఎంతో కష్టపడ్డానని, అది ఎక్కడా నాకు కనిపించట్లేదు అంటే నువ్వు భగవంతుని గురించి చేసే ప్రయత్నం ఎక్కడా నాకు కనిపించడం లేదు అంటాడు గురువు. అంటే ఆ వ్యక్తి గురువుతో అంటాడు, లేదు లేదు స్వామి, నేను ధ్యానం చేశాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఆధ్యాత్మిక గ్రంథాలెన్నో చదివాను, ఇవన్నీ భగవంతుని పొందడానికి సాధనలే కదా. చూడండి అడుగుతున్నాడు, లేదు లేదు స్వామి మీకు కనిపించటం లేదేమో, నేను ఎన్నో ధ్యానాలు చేశాను, తీర్థయాత్రలు చేశాను, గ్రంథాలు చదివాను, ఇవన్నీ కూడా భగవదైక్యానికి సాధనాలు కావా అడిగితే గురువు చెప్తున్నాడు, ఇవన్నీ చేయడానికి భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చిస్తున్నావు. చూసారా, ఎంత పుస్తకాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆయన గురించి ఆలోచనలతో. అందుకే బాబా నా ఇచ్చను అంగీకరించండి, నా సాన్నిధ్యంలో ఎక్కువ క్షణాలు గడపండి, సహవాసుల్లో కూడా ఎలర్ట్ చేసేవారండి బాబా. ప్రసాద్ రాజు గారు వాళ్ళ నాన్నగారు, ఆయన పాపం బాబా చెప్పే సందేశాలు ఇంగ్లీష్లో ఉంటే ఒక పెట్టుకుంటారు ట్రాన్స్లేటర్ని, డబ్బులు ఇచ్చి. బాబా చూస్తారు ఇదంతా ఏంటి అని అడుగుతారు. అడిగితే బాబా నాకు నువ్వు చెప్పే సందేశాలు అర్థం కావట్లేదు, అందుకే నేను ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాను అంటారు. కానీ నేను చెప్పేది కొంచెమైతే అతను డబ్బు కోసం మరీ ఎక్కువ చెప్పేస్తున్నట్ట. నీకు అది అర్థం కావట్లేదు, అసలు ఇదంతా వద్దు, అతన్ని పంపించేయని నీకు చిన్న చిట్కా చెప్తాను, నా మీద దృష్టి పెడితే చాలు నీకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్పి, నాకేసే చూడు, నా వైపే చూడు, నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నేను వేసుకునే డ్రెస్ చూడు, నేను వేసుకునే దండ చూడు అంటే భగవంతుడు అంటే దివ్యమంగళ స్వరూపం అండి. ఒక్కసారి మనం మనసు పెట్టి చూడడం వల్ల మన మనసు కుదరబట్టలే, మనం హృదయం పెట్టి చూడాలి బాబాకేసి. అలా చూస్తే కనుక నీకు అన్నీ అర్థమైపోతాయంటే ఆ రోజు నుంచి ఇంక మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ ట్రాన్స్లేటర్లు తీసుకెళ్ళడం, పక్క వాళ్ళని అడగడం చేయలేట. ప్రసాదరాజు గారు నాన్నగారు అన్నీ అర్థమైపోయేవట. అంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడు, నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలను అపురూపంగా. సహవాస కూడా ఎందుకు పెడతారు, ప్రసాదం అన్నారండి బాబా. ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలన్నీ ప్రసాదం, ఆయన విషయాలన్నీ తెలుసుకోవడం ప్రసాదం, ఆయనతో ఉండడం ప్రసాదం, ఇవి ప్రసాదం, ఇవి మీ ఇంటికి పట్టుకెళ్ళండి. అందుకే మెహరాబాద్ వెళ్ళిన వెంటనే నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆయన ప్రేమాశిస్సులు ఆయనతో పాటు వస్తాయి మనకి. మనం మధ్యలో దిగిపోతే మళ్ళీ మాయలో కలిసిపోతాం. అందుకని నేరుగా మీరు మెహరాబాద్ నుండి మీ ఇంటికే వెళ్ళండి అనడానికి కూడా కారణం అది. కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అతను, కరెక్టే నువ్వు ఇవన్నీ చేసావు, కానీ భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చించావు, 1% కూడా ఉండదు అంటున్నారు. మిగిలిన 99% నీ ఆహారం గురించి, నీ వ్యక్తిగత సౌఖ్యాల కొరకు, నీవు చేసే వృత్తిపైన ఆలోచనలతో గడుపుతావు. నీవు దేవుణ్ణి పొందాలంటే నీవు ఆయన కోసం వెచ్చించే సమయం అధికాధికంగా పెరగడం ముఖ్యం. 99% సమయం భగవద్ ధ్యానంలో, 1% మిగిలిన నీ సౌఖ్యాల కోసం ఆలోచించినప్పుడే నీవు భగవంతుని కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లవుతుంది. అలా నీవు చెయ్యనారంభిస్తే దైవీ ఆనందం ఎలా ఉంటుందో అనుభూతి చెందగలవు. మనకి అప్పుడప్పుడు అంటే దైవీ ఆనందం అనలేం కానండి, ఈరోజు బాబా దర్శనం చాలా బాగా జరిగిందండి, ఈరోజు ప్రేయర్ చాలా బాగా జరిగిందండి అంటాం. ఎందుకు, అక్కడ ఆయన లోపం కాదండి, ఆయన ఎప్పుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. కానీ మన హృదయం, మన మనస్సు రెడీ కాకపోవడం వలన ఒక్కొక్కసారి ఆనందంగా, ఒక్కొక్కసారి కొంచెం డల్గా, ఇలా మనం అనుకుని మొత్తం ప్రోగ్రాం అంతా డల్గా జరిగింది అనేస్తాం. అది కాదు, మనం రెడీగా లేకపోవడం వల్ల అలా ఫీల్ అవుతాం. ఇవాళ ఒక సహవాసకి వెళ్ళాం మేము కాకినాడలో.
ఎంత అద్భుతంగా జరిగిందంటే స్టార్టింగే బాబా మాటలేవి, సహవాస్ అంటే ద కంపెనీ ఆఫ్ గాడ్. నలుగురు ఎక్కడైతే కూర్చుని నా గురించి మాట్లాడతారో అక్కడ ప్రభు వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఈ దర్బారులో ప్రభువు కొలువే ఉన్నాడు. ఆయన ప్రేమాశిస్సులు అందుకోవడానికి మీరు అందరూ రెడీగా ఉండాలి. నిశ్శబ్దంగా ఈ సహవాసినిలో భాగ్యాన్ని అందిపుచ్చుకుని ఆ ప్రేమాశిస్సులు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఒక బాబా మాటలు చెప్పడంతో అండి, పిన్ డ్రాప్ సైలెన్స్ మీరు చెప్తే నమ్మరు. అవుటర్ ప్లేస్ లో మేము బాబా ప్రేయర్ జరిగింది ఈ రోజు. ఒక పాటలే కాదు, నాగేశ్వరరావు గారి మాటలే కాదు, అంటే ఆర్గనైజేషన్ చేసే భాగ్యం నాకు ప్రభు నాకు ఇచ్చాడు. నేను బాబా మాటలేవి అవి నేను చెప్పిన ఈ మాటలకి అవి బాబా మాటలు కనుక అంత అద్భుతంగా పనిచేసండి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్క శబ్దం రాలేదు తెలుసా అండి అవుటర్ ప్లేస్ లో. అంటే అదంతా ఆయన చేయించుకున్నాడు. అంటే మనం ఇక్కడ బాబా చెప్పినట్లుగా మన దృష్టి మన ఏకాగ్రత ఎప్పుడూ కూడా చేసేది చేయించేది ఆయనే అనే ఉద్దేశంతో చేస్తే అది ఆయన పనే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, అతను తన స్వార్థం కోసమే 99% చేశాడు. 1% భగవంతు గురించి ఆలోచించాడు. కాదు, దాన్ని రివర్స్ చెయ్యి అంటున్నాడు. బాబా కూడా అంటారు కదా, నువ్వు కొత్తగా చేయవలసింది ఏం లేదు, ఎప్పుడూ చేసేదాన్ని మానేసి అంటే నేనుతో మమైకమవుతున్న నువ్వు ఇక్కడ నేనుని తీసేయి అంటారు బాబా. అంటే ఇతరుల సంతోషాన్ని కోరమంటారు, అది కూడా భగవంతుని ప్రేమించడమే అంటారు. అలా ఇక్కడ గురువు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే నేను అన్నది పోతుందో భగవంతుని కోసమే అన్నీ చేస్తావో అంటే ఆయన ఇచ్చిన బాధ్యతగా స్వీకరించడం. ఇక్కడ మళ్ళీ మనకి మైవిషే గుర్తుకు రావాలి. ఆయన ఇచ్చే బాధ్యతగా ఈ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆయన నుండే వస్తున్నాయనే భావనతో చేస్తామనుకోండి, అది మనకి సంస్కారం అవదు, బంధనం కాదు. ఉన్న సంస్కారాలు ఖర్చు అయిపోతాయి, ఆయనకి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రాపంచికానికి డిటాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దైవీ ఆనందం అంటే ఎక్కడి నుంచో రాదండి, మనలో ఉన్న భగవంతుడు అనుభూతి పొందుతాం అన్నమాట. మన హృదయంలో ఉన్న భగవంతుడిని మన బలహీనతలతో కప్పేశాం. ఎప్పుడైతే ఒక్కొక్క బలహీనత నేచురల్ ఎగ్జిట్ అయిపోతుందో అప్పుడు దైవీ ఆనందమే కదా. అంతటా అన్నిటా భగవంతుని చూడడం, ఏం జరిగినా కూడా సీరియస్ గా తీసుకోకపోవడం, ఇదన్నీ వచ్చి వెళ్ళిపోయేవనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇలా అలవడుతుందండి జీవితం. ఇదే భగవంతుని ప్రేమించడం, ఇదే బాబా పని అన్నారు. ఇరిచ్ అంటారండి, భగవంతుని కొరకు ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టిన ఆరంభంలో మనసుకు అది ఇష్టం ఉండదు. ఫస్ట్ లో మనకి అంతే కదా. ఈ ఆన్లైన్ స్కైప్లు వచ్చినప్పుడు పెద్దవాళ్లే మనకి ఇన్స్పిరేషన్ అండి. ఒక సత్యవతి గారు వాళ్ళ అమ్మగారు, మల్లికార్జునరావు గారు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. ఈ టెక్నాలజీ ఎలా నేర్చేసుకున్నారు వాళ్ళు, టకటకా నేర్చేసుకుని ఇప్పుడు ఫోన్ లో అందరికన్నా ముందు అంటే బాబా కన్నా ముందు వాళ్ళే జాయిన్ అయిపోతున్నారు. అంటే అది ఎలా ఏర్పడింది, అది ఇష్టం, ప్రేమ, బాబా మీద ప్రేమ అలా ఏర్పడుతుంది. ఫస్ట్ లో మనం రేపు జాయిన్ అవుదాంలే, ఇవాళ ఈ పని ఉంది అని బద్దకించిన తర్వాత మనసుకి అలవాటు చేసాం. లేదు లేదు, బాబా దర్బార్లో రెడీగా ఉన్నారు, నేను ఒక పాట పాడాలి, నేను బాబా గురించి తెలుసుకోవాలి, ఈ హృదయానికి అలవాటు చేశాను చూసారండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ముందు మనసుకు అలవాటు చెయ్యండి, అది ఎప్పుడూ వెనకంజి వేయిస్తుంది. మనసుకు అసలు ఇష్టం ఉండదు. దైవంతో గడపాలన్నా దైవ స్మరణ చెయ్యాలన్నా అదే ముందు హడల్స్ పెడుతుంది. అందుకే బాబా చెప్పిన మళ్ళీ తెలుసుకోవాలి, మనసుకి యజమాని అవ్వండి, బానిస అవ్వద్దు అన్నది. అందుకే బాబా ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు, ఆరంభంలో మీకు అది మనసుకి ఇష్టం ఉండదు, ఆ స్మరణలో పరమానందం పొందడం అనుభూతి చెందుతూ ఉంటే ఇంకా అధికాధికంగా బాబాను స్మరించడం సాధ్యమవుతుంది. మనం సెంటర్కి వెళ్ళక్కర్లేదు, మెహరాబాద్ వెళ్ళక్కర్లేదు, మన ఇంటికే తండ్రి మన ఇంటికే వచ్చాడు అన్నంత అద్భుతంగా సహవాసుల ఏర్పాటు ప్రభువే మనకి చేశాడు. ఎక్కడికి కదలక్కర్లే, మనం ఉన్న ప్లేస్ లోనే మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ హాయిగా ఆన్ చేసుకుంటే బాబా మాటలు బాబా పాటలు పాడుకోవచ్చు, వినవచ్చు, తలుచుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎంత ఈజీ విధానం ప్రభు మనకి బాబా ప్రేమికులకి ముద్దు చేశాడు అంటారు నాగేశ్వరరావు గారు, రామకృష్ణయ్య గారు. ఒక ముద్దు చేశాడు ప్రేమికులందరినీ ఇక్కడ బాబా. నిజంగా దాన్ని అందిపుచ్చుకోకపోతే నిజంగా దురదృష్టవంతులమే మనం. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇంత సులువుగా భగవంతుని తెలుసుకుని ఆయనతో ఉండడం ఎలాగో తెలుసుకుని ఆయన ఎలా ప్రేమించాలో తెలుసుకుని అటువేం అడుగులు వేయకపోతే నిజంగా ఈ జీవితం వృధా చేసుకున్నట్లే మనం. ఎందుకంటే జీవితం రోజు తెల్లారిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక సమస్య మన వెంటాడుతూనే ఉంటుంది. ఇది స్కైప్ లో జాయిన్ అవ్వకపోయినా బాబాతో ఉండకపోయినా అవేం పక్కకి వెళ్ళిపోవు. ఉంటే కనుక భగవంతుడితో ఉంటే కనుక అది పెద్ద సమస్య కాదండి, చిన్న సమస్యతో పోతుంది. మనకే అనిపిస్తుంది ఈ బాబా ఇంత పెద్ద సమస్య అనుకున్నాం, ఇది చిన్న సమస్య అయిపోయిందని. అలా చేసేస్తాడు బాబా చెప్పినట్టుగా. నీ కర్మలో ఇంటర్ఫీర్ అవ్వను గాని దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాను అన్న బాబా అద్భుతమైన సందేశం. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు, ఒకసారి అనుభూతి చెందు,
ఆ అనుభూతి చెందాక ఏమవుతుంది, ఈ అధికాధికంగా బాబాని స్మరించడానికి సాధ్యమవుతుంది. ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఆ భావనే ఇంకా ఇంకా భగవంతుని ధ్యాసలో గడపడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. ఇలా క్రమంగా సృష్టిలోని ప్రతిదీ నిన్ను ఆయననే స్మరణకు తెచ్చేటట్లు చేస్తుంది. అదే ఆయన మనపై కురిపించే నిజమైన కరుణ కృప అంటున్నాడు రిచి. అంటే స్మరణ చేయమన్నారు బాబా. అందుకే నామస్మరణ నాకన్నా కూడా నా నామస్మరణకే, నా నామానికే ఎక్కువ శక్తి ఉందని కూడా చెప్పారు. మన రామావతారం నుంచి కూడానండి. అలాగా ఈ ప్రతి అవతారంలో కూడా నామస్మరణ. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఈ రోజు చూస్తే నెక్స్ట్ అప్పుడే జూన్ వెళ్ళిపోయి 6 months అయిపోతుంది. 26 ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి రోజులు. కాబట్టి మనం కూడా ఆ ప్రాపంచికానికి అతుక్కుపోకుండా నిరంతర స్మరణ ఆన్ చేసుకుంటే నామస్మరణ వస్తూ ఉంటుంది మనకి. ఇలా ఆన్ చేసుకుంటే స్కైపుల్లోను జూముల్లోను మనకి బాబా విషయాలు వింటూ ఉండొచ్చు. ఇవి కాకపోతే యూట్యూబ్ లో నాగేశ్వరరావు గారు చెప్పారు బుక్ రీడింగ్స్, బోల్డ్ ఆడియోస్, ఎన్ని తెలుసుకోవచ్చండి. అసలు ఈ జీవితమే సరిపోదు మనం బాబా గురించి తెలుసుకోవాలంటే. అలాంటప్పుడు మనం ఎంత సమయం వెచ్చించాలి? 24 hours కూడా సరిపో. కానీ మనకున్న ప్రాపంచికం మనం మాయలో ఉంటాం కనుక కొంత చాలా మటుకు తగ్గించుకుని ఎక్కువ అడుగులు బాబా వేంపు, తక్కువ అడుగులు మన వేంపు వేసుకుంటే కనుక ఈ జీవితం పరమార్థం అవుతుంది అని చెప్తున్నాడు ఇరిచి. కానీ ఫస్ట్ లో దానికి ఇష్టం ఉండదు. కానీ నువ్వు అలవాటు చెయ్యి. కానీ మనందరికీ అలవాటు అయిపోయింది కనుక అండి, కొన్ని సంవత్సరాలుగా ఇలా ఆన్లైన్ సఫాసులు జరుగుతుంటే మనకి బోరు కొట్టడం లేదు. ఎంతో అద్భుతంగా ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటున్నాం, ఆ అనుభూతి పొందుతున్నాం, ఆనందం పొందుతున్నాం. బాబా ప్రేమానుభూతిని చవి చూసిన వాళ్ళం కనుక దీన్ని ఎప్పుడూ మిస్ అవ్వకూడదని, ఈ జీవితాంతం వరకు ప్రతి వాళ్ళు ఉండాలి, ఈ జూమ్స్ అని మీటింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు? మన హృదయాన్ని అలవాటు చేశాం కనుక బాబా విషయాలు వినడానికి. ఒకసారి రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడుగుతాడు, ఆ మనం సంసిద్ధులుగా ఉంటే ప్రభువు కనిపిస్తారు అంటారు కదా, ఈ సంసిద్ధత ఎలా ఉండాలి అని అడిగితే రామకృష్ణ పరమహంస ఆ శిష్యుణ్ణి ఒక నది దగ్గర తీసుకెళ్లి, సింపుల్ గా చెప్పేసుకుందాం, తెలుసున్న కథ మనకి. నది దగ్గర తీసుకెళ్లి తల ముంచేస్తాడు. ఊపిరి ఆడదు అతనికి. ఒక సెకను ముంచి తీస్తాడు. అప్పుడు ఇరిచి చెప్తాడు ఈ కథ. ఇప్పుడు నీ అనుభూతి ఎలా ఉంది చెప్పు. నిన్ను నేను నీళ్ళలో నుండి బయటికి తీసే క్షణం ముందు నీ మనసులో ఏ ఆలోచన కలిగిందో చెప్పు అని అడుగుతాడు రామకృష్ణ పరమహంస శిష్యుణ్ణి. అడిగితే ఏం చెప్పను స్వామి, చివరి క్షణంలో నా మదిలో మెదిలే ఆలోచన ఏమిటంటే మీరు అలాగే ఇంకొక క్షణం పట్టి ఉంచితే నేను మరణిస్తాను. చూసారా బాబా అందుకే మై విష్ లో దివ్యాధికారంతో చెబుతున్నాను, నా నామాన్ని చివరి వరకు ఎవరైతే స్మరిస్తారో అంత్యకాలం వరకు వారిని నేను, అంటే వాళ్ళు కోమాలో ఉన్నా కూడా నేను తీసుకెళ్లిపోతానని చెప్తారు బాబా. నేను నా దివ్యాధికారంతో హామీ ఇస్తున్నాను కూడా చెప్తాను. ఇప్పటి నుంచి మొదలెట్టండి. అప్పుడప్పుడంటే కుదరదు, అప్పుడు తలుచుకున్నానులే అంటే కుదరదు. ఇప్పటి నుంచి నా నామాన్ని స్మరించండి అని చెప్పి మై విష్ లో బాబా చెప్తారు. అలాగే ఇక్కడ రామకృష్ణ పరమహంస అడుగుతున్నాడు, మరి నేను నీళ్ళలో ముంచాను కదా, మరి నీ ఆలోచన దేని మీద ఉండాలి? మరి భగవంతుడి కోసం తపన చెందుతున్నావు కదా, భగవంతుడి మీద ఉండాలి కదా. కానీ లేదు, ఎప్పుడు తీస్తావా నువ్వు తల పైకి, నేను ఇంకొక క్షణమైతే చచ్చిపోతాను, ఈ ఆలోచనే నా మదిలో మెదిలిందంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడండి, అలాంటి భావనే భగవంతుని దర్శించడానికి, ఆయనలో ఐక్యం కావడానికి నీకు కలిగితే దేవుని చూడందే ఒక్క క్షణం కూడా నీవు బతకలేనని అనుకుంటే దేవుడు నీకు కనిపించే సమయం వచ్చిందని నీకు తెలుస్తుంది అంటున్నారు. కానీ ఆ భావం నిరంతరం నీలో కొనసాగాలి. ఆయనతో ఎడబాటు నీకు భరించరానిదై, ఆయన లేకుండా మరొక్క క్షణం కూడా నీవు జీవించలేవని అనుకోవాలి. అలాంటి తీవ్ర తపన నీలో కలిగితే వెంటనే ప్రభు ప్రత్యక్షమవుతాడు అని ఇరిచి ఈ రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ బావు కల్చరీ కూడా అంటారండి, స్మరణ అనే దానిని ఆయన నీ హృదిలో విత్తనం నాటాడు అంటున్నారు. అంటే బాబా ప్రేమ మన హృదయాల్లో ఉంది. ఆ విత్తనాన్ని మనం ఏం చేయాలండి? ఎప్పుడూ కూడా దాన్ని నీరు పోసి పెంచి పెద్ద వృక్షంగా మార్చవలసిన బాధ్యత నీది అంటున్నాడు బాబు. అంటే ఆయన ప్రేమించేశాడు కదండి, ఆయన్ని నడిపించేయాలి కదా అంటే కాదది. ఎందుకంటే మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు ఇవన్నీ కూడా విధిలిఖితాలై ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన జీవితాన్ని. అందుకే మంచి కర్మలు చేయండి, నా సాన్నిధ్యంలో గడపండి, నాతో గడిపే క్షణాలే మంచి క్షణాలు, పనికొచ్చే క్షణాలు, మిగిలివన్నీ డస్ట్బిన్ అన్నది అందుకే బాబా. ఎందుకే దానివల్ల అవుతుంది మరో జన్మ, మళ్ళీ జన్మ, ఇంకో జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనం.
ఎప్పటికి ఇది కాబట్టి బాబా ఏం చెప్తున్నా నా సాన్నిధ్యంలో గడపండి అని అనేది అందుకే పూర్తిగా నా మీద ఆధారపడి జీవించండి. ఏమొచ్చినా నా నుండే వస్తున్నాయి అనుకోండి. ఇవన్నీ బాబా ఇచ్చింది ఒక ఆత్మని పరమాత్మ దశ తిప్పడం కోసం చేసే పెద్ద ప్రయత్నం ప్రతి అవతారంలోనూ జరుగుతుందండి. ఇక్కడ అందుకని బాబూజీ అంటున్నాడు, ఒక విత్తనం నాటేశాడు తండ్రి, దాన్ని నీరు పోసి పోషించవలసిన బాధ్యత మనది. అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారే వరకు దాన్ని పోషించాలి. అంటే ప్రేమికులుగా మన బాధ్యతని చెప్తున్నాడు బాబూజీ. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవాలి, ఆయన సంతోషాన్ని కోరితే, ఆయన్ని ప్రేమిస్తే మనం ఎలా ఉండాలో బాబూజీ చెప్తున్నాడండి. అంటే మన కర్మ అన్నది ఉంటుంది కదా, ఈ కర్మ కృప ఎలా ప్రసరిస్తాయో చెప్పేసుకుని మనం ముగించుకుందాం. ఇది కూడా రియల్ ట్రెజర్ లో బాబూజీయో ఎవరో చెప్తారండి, ఇది నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కథ స్టోరీ అయితే గుర్తుంది, అది తలుచుకుందాం. ఈ కర్మ ఎలా నడుస్తుంది అంటేటండి, ఒక వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి తన ఖాతాలో 1500 ఇప్పించమని అడుగుతాడు. అంటే ఇది ఉదాహరణ కథ. బ్యాంకులో అతను అంటాడు, నీ అకౌంట్లో ముందు ఎంత అమౌంట్ ఉందో చూడండి, దాన్ని బట్టి ఇస్తాను అని చూస్తాడు. చూస్తే 1000 రూపాయలే ఉంటాయి. బాబు నీకు 1500 ఇవ్వడం కుదరదు, నీకు 1000 రూపాయలే ఇస్తాను, నీ అకౌంట్లో 1000 ఉంది. ఎందుకని మరి 1500 ఎలా ఇస్తాడు? ఇవ్వడానికి కుదరదు కదా, 1000 ఇస్తాను అంటాడు. కర్మ అలాంటిదే అంటున్నారు బాబా. నీకు ఏది బాకీ ఉంటే అదే పొందగలవు. అది నీవు చేసిన పనులు లేదా కర్మల వల్ల నిర్ణయింపబడుతుంది. అది మంచిదైనా చెడ్డదైనా నీ ఖాతాలో నీ సంస్కారాలుగా నమోదు చేయబడతాయి. దానినే విధిగా చెప్పుకోవచ్చు. కానీ ఇక ఒకవేళ నువ్వు బ్యాంకరు అంటే ఆ క్యాషియర్ కొడుకు అయ్యావనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ క్యాషియర్ కొడుకువే అయ్యి ఉండి వెళ్ళావనుకో బ్యాంకుకి, నేను బలానా చోటకి వెళ్తాను, నాకు డబ్బులు కావాలి 1500 అంటే ఏం చేస్తాడండి క్యాషియరు? అబ్బబ్బే లేదు నాన్న, కొడుకు కదా, ఇంకేవి సాక్ష్యాలు ఏ ఖాతాలు అక్కర్లే, ఏం అక్కర్లేదు, 1500 ఏం సరిపోతుందని చెప్పి 2000 తీసిస్తాడు బ్యాంకు డబ్బే. అంటే అది కూడా ప్రయాణానికి సరిపోతుందో లేదో అని సందేహంతోనే 2000 సరిపోతాయా 2000 సరిపోతాయా అని అడిగి ముద్దించి మరి తన కుమారుడికి ఇస్తాడు. అక్కడేంటి కస్టమరు, ఇక్కడేంటి కొడుకు. ఈ డిఫరెన్స్ చెప్తున్నారు ఇక్కడ. బాబా కృప బ్యాంకర్కి అతని కుమారునిపై గల ప్రేమ వంటిది అంటున్నారు. ఆ కృప కోసం మనం ప్రయత్నించాలండి. చూడండి, అక్కడ ఖాతాలు లేవు, అకౌంట్స్ లేవు, ఏమీ అక్కర్లే. రజీ గారు బావుకల్తే గారు చెప్పిన స్టోరీ ఇది. ఓకే, జై బాబా అండి. అంటే ఇక్కడ ఏ అకౌంట్స్ అక్కర్లే, ఏ ఖాతాలు అక్కర్లే. అంటే ఆయన కృప ఉంటే కనుక, అందుకే బాబా ప్రతి సందేశంలో కూడా అండి ఎంత అద్భుతంగా చెప్తాడో తండ్రి. అసలు మనం సందేశాలని అంటే సందేశంగానే తీసుకున్నా ఆ లోతుల్లో కూడా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఎంత అద్భుతంగా బాబా న్యాచురల్ ఎగ్జిట్ అయిపోతాయి. నాతో ఉంటే అధికాధికంగా ప్రేమించు, నా కొంగు గట్టిగా పట్టుకో, ఇట్లా బాబా చెప్పిన ప్రతి సందేశం కూడా ఒక అద్భుత సందేశం, ఒక మార్గదర్శకత్వం. అంటే ఒక భగవంతుని దశ తిప్పడానికి, భగవంతుని వైపు అడుగులు వేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ బాబా మనకి ఇచ్చారు. కానీ మనం మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా అద్భుతంగా బాబాతోనే ఉంటున్నామండి. కొన్ని గంటలు ఏంటి, చాలా గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు. ఈ అవకాశం బాబా ఇచ్చిన అవకాశం, దాన్ని అందిపుచ్చుకుంటున్నాం మనందరం కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక బాబా కృప ఎలా ఉంటుందంటే, బ్యాంకరు తన కుమారుడిపై ప్రేమ లాంటిది అంటున్నాడు. అతడు తన కుమారుని ఖాతా చూడాలని చెప్పడు, అతని కుమారునిపై గల ప్రేమ వల్లనే తన కుమారునికి సహాయం చెయ్యాలనుకుంటాడు. బాబా కృప కూడా అలాంటిదే అంటున్నారు. మీకు మీ కర్మ గత జన్మల నుండే వెంటాడి ఉంటుంది, కానీ బాబా కర్మను అధిగమించి ఉంటుంది. బాబా కృప ఎలా ఉంటుంది? కర్మను అధిగమించి ఉంటుంట. ఆయన కృపను పొందడానికి ఎవరైనా ఆయనను స్మరించుకోవాలి, నిరంతరం గుర్తు పెట్టుకోవాలి, ఆర్తితో ఆయనను పిలవాలి అని చెప్పి బాబూజీ చెప్తున్నారు. అంటే ప్రతి చోట కూడా మనం ఆయన కృపను పొందాలి అంటే ఆ కృపకి మనం పాత్రులం అవ్వాలండి. పాత్రులం అవ్వాలంటే నిరంతర నామస్మరణ. ఏ పని చేసినా కూడా బాబాయే చేయిస్తున్నాడు అంటే అక్కడ నేను లేకుండా ఉండడం, నిరంతర నామస్మరణ, ఆయన మీదే అధికాధికంగా ఆధారపడి జీవించడం, దేనిని సీరియస్ గా తీసుకోకుండా. బాబా దగ్గరికి వచ్చి నేను చాలా అనారోగ్యంతో ఉన్నానని టెలిగ్రామ్ ఇస్తే ఇది కూడా మనకు తెలుసు. బాబా అంటారు, నన్ను తలుచుకొని క్షణాలు ఉంటే అదే అనారోగ్యం, మిగిలినంతా అదే ఆరోగ్యం, మిగిలినంతా అనారోగ్యం అంటారు. అంటే ఆయనతో గడిపే క్షణాలే మనకి పనికి వచ్చే క్షణాలు, మిగిలినవన్నీ కూడా
మనం వాటిని సీరియస్ గా తీసుకుంటున్నాం. జీవితంలో ఏదైనా వచ్చిందంటే వాటిని సీరియస్ గా తీసుకుని ఇంక అది లేకపోతే ఇంకెలా జీవితం, అది కాదు అంటున్నాడు తండ్రి. భగవంతునితో ఉండడం, భగవంతుని సంతోషం కోరడం, భగవంతుని ప్రేమ పొందడం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆయన కృపకి పాత్రులమవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కృప గురించి ఒక చిన్న పద్యం రాశారండి. అది ఒక్కసారి మనం చదువుకుందాం. అంటే అదొక్కటి చదివేసి నేను ముగించేస్తాను. కొన్ని లైన్సే, చాలా అద్భుతంగా. భగవంతుడు మనందరికీ తండ్రి లాంటి వాడు. మనకేది మంచో మనకంటే అతడికి బాగా తెలుసు. అలాంటప్పుడు మనం ఎందుకు ఫిర్యాదు చేయాలి? మనం ఎప్పుడు నులివెచ్చటి సూర్యకాంతి ఉండాలనుకుంటాం. అంటే ఎప్పుడు సంతోషం, ఆనందం కావాలని అనుకుంటాం. కానీ అతనికి తెలుసు వర్షం అవసరం ఉందని. ఒక కన్నీటి బొట్టైనా ఎప్పుడూ మనం రాల్చకపోతే మన హృదయాలు వాటి మృదుత్వాన్ని కోల్పోతాయి. అంటే ఈసీజీ అని దీనికి ఎగ్జాంపుల్. భగవంతుని ఒకతను అడుగుతాడు, ఎప్పుడు ఎందుకు కష్టాలే పెడతావు, ఎప్పుడు సుఖంగా ఉండొచ్చు కదా మానవుడి జీవితం అని. అంటే నీ ఈసీజీ రిపోర్ట్ ఎలా వస్తుందని అడుగుతాడు భగవంతుడు. ఒకసారి అప్పు, ఒకసారి డౌన్, ఇట్లా ఉంటుంది కదా. మరి ఎందుకు స్ట్రైట్ గా ఉండదు? స్ట్రైట్ గా ఉంటే నీ జీవితం మరణం. ఇలా అప్ అండ్ డౌన్ ఉంటేనే కదా నీ జీవితం ముందుకు వెళ్తుంది. అలాగే జీవితంలో కూడా కష్టం, సుఖం, బాధ ఇవన్నీ కూడా అనుభవిస్తేనే నీకు ఆనందం తెలుస్తుందండి. దాని అనుభూతి పొందగలవు. అయితే ఎప్పుడు ఆనందం ఉంటే బోరు కొట్టేస్తుంది లైఫ్. అందుకని భగవంతుడు మనల్ని తరచూ పరీక్షకు గురి చేస్తాడు. అతడు పెట్టే పరీక్షలు మనల్ని శిక్షించడానికి కాదు, రేపును సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం కలగజేయడానికి. తుఫాను ఎదిరించి నిలబడగలిగినప్పుడే పెరిగే వృక్షాలకు బలం చేకూరుతుంది. ఉలి కొనగా చెక్కబడినప్పుడే పాలరాయికి అందం, ఆకారం సిద్ధిస్తుంది. ఏదో ఒక అదృష్టం వెన్నంటి వస్తుంది. అంటే అతను మనకు కల్పించే ప్రతి దురదృష్టానికి ఏదో ఒక అదృష్టం వెన్నంటి వస్తుంది. మనం మనల నుండి ఏమీ ఆశించకుండానే భగవంతుడు మనకు కల్పించే ఎన్నో లాభాలు తెలుసుకుంటే మనం విచారంగా గొడుక్కునేందుకు కారణం కనిపించదు. బాధతో దుఃఖపడేటందుకు సమయం దొరకదు. ఎందుకంటే మనందరికీ తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తాడు. అతనికి అన్ని విషయాలు విశదంగా తెలుస్తాయి. బాధ మనకు అవసరమైనప్పుడు అతడు సంతోషాన్ని ఇవ్వడు. అందువల్ల మనకి జీవితంలో ఎప్పుడు చికాకులు కలిగినా, ఎప్పుడు తలపెట్టిన పని ప్రతికూలంగా మారినా అప్పుడు తెలుసుకో, చివరి ఎంత అద్భుతంగా రాశాడో, ఎవరు రాశారో కానీ కవిత్వం. భగవంతుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడని, మనల్ని మరింత బలవంతులుగా తయారు చేస్తున్నాడని తెలుసుకో అని ఒక అద్భుతమైన ఒక కవిత అండి. ఇది నాకు దొరికింది. అది అందుకని చదివాను. అంటే కృప కావాలి అంటే తపనుండాలి, తపనుండాలి అంటే ప్రేమ పొందాలి అండి. ప్రేమిస్తే ఆటోమేటిక్ గా అన్ని సమకూరుతాయి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. చిన్న ప్రయత్నం చేశాను. కరెక్ట్ గా వచ్చిందో సబ్జెక్టు పన్నగేశ్వరరావు గారే చెప్పాలి. జై బాబా అండి. దేవండి బాగానే ఉంది. అదే మెయిన్ అది కృప, ప్రేమ, భక్తి, అలాగే వీటన్నిటికీ ముఖ్యంగా తపన. ఏది మెకానికల్గా చేసుకోవడం కాకుండా ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఆయన కావాలి అని హృదయాంతరాల్లోంచి కోరుకోవడే తపన. అలా కోరుకోకపోయినట్లయితే మెకానికల్ అయిపోతుంది అంత. నిజమైన అసలు పదార్థం అదే కాబట్టి మనం ఆయనలో లీనం అవ్వాలి, కాబట్టి అసలు పదార్థమే మనం అయిపోవాలి, కాబట్టి ఆ తపన ఉండాలి. ఆ తపన నేర్చుకోవాలి, లేకపోతే నేర్చుకోవాలి. అది జయబాబు. ఇప్పుడు జై బాబా. అరుణాచలం గారు మీరు ఒక పాట పాడతారా? జయబాబు అండి. లలిత్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. ఎవరి పేరు చెప్పారు? జయబాబా. జై బాబా అండి. హలో, అరుణా రవీంద్ర గారు పేరు చెప్పారు. ఓకే ఓకే. జై లలిత్ జై కుమార్ బాబా గారు అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ, స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై
అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే కోరను సిరులో సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్ను పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు కృతిగా అలరించి స్వరములో నీ నామమే మేర శ్రీది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే మెహర శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే నిను కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మేర్ బాబాకి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఇప్పుడు జై బాబా. పాట పాడతారు. తర్వాత రాజు అని గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. శ్వేత గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై ఆశించి విఫలమైపోతారు నీ ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై హృదయమున నీవునికి ముదముగా గనలేక గిరులు గుడులను వెతకు చిత్తమును విడలేక దేవుడని వారు నీ ప్రేమ కోస నిన్ను చేరేందుకై ప్రేమ హృదయము తోడ నిన్ను పిలువలేక సొలు ప్రాణాలు పోవగలేక క్షేత్రాలు తిరుగమరగిన వారు నీ ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై కులముల నుండి ఫలమునాశించే పూజ చేయగలేక మతముల మాటలకు తలలు
చెడివారు మత గురుల మాటలకు తలలు చెడివారు ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై ఆశించి ఆశించి విఫలమైపోతా ఆశించి ఆశించి విఫలమైపోతారు నీ ప్రేమ కోసమై నిన్ను చేరేందుకై అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా. పన్నగేశ్వర గారు జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు రాజువాణి గారు ఒక పాట పాడతారు. తర్వాత ఉమాదేవి కురివేల గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహరు 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 జై మేహరు 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 జై బాబా మేహరు 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 జై మేహరు 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 జై పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం మస్తు జనోద్ధారణం ఉన్నతం శుభకరం మస్తు జనోద్ధారణం ఉన్నతం శుభకరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మౌన జీవన్ మౌన సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం విశ్వలోకపాలనం విస్మయం అతులితం విశ్వలోకపాలనం విస్మయం అతులితం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం సత్యలోక సాధనం సురుచిరం సుందరం సత్యలోక సాధనం సురుచిరం సుందరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం
ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహరు 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 జై మేహరు 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 జై బాబా మేహరు 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 జై మేహరు 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 జై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా అండి జై బాబా అండి. ఇప్పుడు ఉమాదేవి పులివేల గారు పాట పాడాలి. తర్వాత బాలరాజు గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा अवतार मेहर बाबा की जय देवादिदेव मेहर बाबा मोरविनि दयगनुं प्रेम स्वभावा देवादिदेव मेहर पतित पुनीता सततमु निन्ने पूजिंतु मोरा प्रार्थन विनरा त्रिगुणातीता त्रिभुवन पाला देवादिदेव मेहर भाग्याधिभोगमु लडुगगलेदु నీ కరుణయే మా చిరవాంఛితము కనికరము నమము కావగనీవే దేవాదిదేవ మెహర్ తుది శ్వాస వరకు నీ పద సేవే కావించు భాగ్యం కలిగించు మురా భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాదిదేవ మెహర్ బాబా మొరవిని దయగనుం ప్రేమ స్వభావా దేవాదిదేవ మెహర్ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు జై బాబా అండి అందరికీ జై బాబా ఇప్పుడు బాలరాజు గారు अवतार मेहर बाबा की जय ओ प्रियतम मेहर बाबा అమర తిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యా నీ దివ్య ప్రేమనొసగి దీవింపుమయ్యా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక వరుసలో నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరసు వంచి ప్రణమిల్లాక నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాగాని దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగనే లేదు ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనమొసగే వేళలు గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన గాని కర్మ విమోచన కాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సార్ జై బాబా అండి. ఇప్పుడు ఉమారాణి గారు ఒక నిమిషం నామం చెప్తారా? చెప్తానండి. అలాగే శ్రీకుమార్ గారు కూడా
శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉన్నాయి. తర్వాత ఒక నిమిషం अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। थैंक यू पन्नगेश्वरराव गाరు. జై బాబా. చెప్పండి. శ్రీకుమార్ గారు ఒక నిమిషం నామం చెప్పండి. జై బాబా శ్రీకుమార్ గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय, 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 मेहर बाबा की जय जय, अवतार मेहर बाबा की 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 जय। जय बाबा नगेश्वर జై బాబా అండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. థ్యాంక్ యూ. ఇప్పుడు కుంజా వెంకటేష్ గారు, మమత గారు ఒక నిమిషం నామం చెప్పండి. తర్వాత అరుణ రవీంద్ర గారు కూడా ఒక నిమిషం నామం చెప్పండి. కుంజా వెంకటేష్ గారు, మమత గారు, జై బాబా. అరుణ రవీంద్ర గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు చెప్పండి ఒక నిమిషం నామం. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा, 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 मेहर बाबा. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా और సార్. मेहर बाबा की जय। अरे मेहर अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर 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 अरे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर मेहर रे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर मेहर रे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर मेहर रे हरे अरे बाबा मेहर बाबा रे हरे अरे मेहर मेहर रे हरे अरे बाबा मेहर बाबा रे हरे अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदरिकी జై బాబా అండి. పుష్పలత గారు ఒక నిమిషం నామం చెప్పండి. తర్వాత పద్మావతి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా అండి. పుష్పలత గారు నామస్మరణ. నామం అండి. పుష్పలత గారు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, रामावतार बाबा की जय, कृष्णावतार बाबा की जय, मौनावतार बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. మేడం జయ బాబా. పద్మావతి గారు ఒక నిమిషం నామం. जय बाबा. हरि परमात्मा अल्लाह और मजदा गाडु यज अनु, हरि परमात्मा अल्लाह और मजदा गाडु यजदान हु, हरि परमात्मा अल्लाह और मजदा गाडु यजद अनु, हरि परमात्मा अल्लाह और मजद गाड यजदानु, हरि परमात्मा अल्लाह और मजद गाड यजदानु. अवतार मेहर बाबा की जय. జయ బాబా అండి. ఇప్పుడు శారద ప్రసాద్ ప్రార్థిస్తారు. మారుతి గారు హారతి పాడతారు. జయ బాబా అండి. जय बाबा. जय बाबा. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of the souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also
We repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba అంటే థ్యాంక్ యూ అండి పనిచేస్తారు. జై బాబా అండి. ఇప్పుడు మాలతి గారు హారతి పాడే ముందు మనందరం కూడా కొద్ది క్షణాలు హృదయాంతరాల్లోంచి బాబాని మౌనంగా తలుచుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మాలతి గారు హారతి పాడండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। देवरी देवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुवारती रे प्रियतमा मन सुवारती रे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతి రే ప్రియతమా మనసు ఆరతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములై ఆరాధించు మమ కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిది ప్రియతమా మనసు ఆరతిది అహంకారము ఆరతి ఇయమే పరమే ప్రకాశించగా పైసలను సాచము పొందగా మమ కరుణించవయ్యా ప్రియతమా మనసు ఆరతిది ప్రియతమా మనసు ఆరతిది దేవది దేవా ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు ఆరతిది ప్రియతమా మనసు ఆరతిది अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి పన్నకేశ్వర గారు అందరికీ జై బాబా జై బాబా అవతార్ అండి. మెహర్ బాబా की जय। జై బాబా అండి. ఈ రోజు మన దేవి ప్రియతలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికీ. అందరికీ జై బాబా అండి. అవతార్